వచ్చారు? అత్తవారింటికి పోలీస్ స్టేషన్కి ఎంత రాత్రి సమయంలోనైనా రావచ్చు, పోవచ్చు. అది రూల్. రూల్ అయితే బాగానే ఉంది కానీ కింద మా డాడీకి తెలిస్తే ముందు మీ భర్తం పడతాడు. మీ నాన్న నా భర్తం పట్టే ముందు నేను మీ భర్తం పడతాను. What's happening here? డాడీ, Why do you dance, baby? డాడీ, డాడీ, అదే ఏమిటి ఇక్కడ మరో కంఠం వినిపించింది? అదే డాడీ, అదే అదే నాకు కల వచ్చింది డాడీ. కల. నాన్సెన్స్. కలకి మరో కంఠానికి సంబంధం ఏమిటి? అదే చెప్దాం అనుకుంటున్నాను డాడీ. ఆ దుప్పటి ఏమిటి అలా పట్టుకున్నావు? ఇది కూడా కల గురించే డాడీ. ఏమిటా కల? అదే డాడీ, కల్లో దొంగ మేడెక్కి నా గదిలోకి వచ్చాడు. నేను వెనకాలే వెళ్ళి ఢమాల్ ఢమాల్ అతను నెత్తి మీద కొట్టాను. జబ్బు నరిచి కింద పడిపోయాడు. తీరా చూస్తే అతను ఎవరో కాదు, గోపి. గోపియా? ఎక్కడ అతను? మీరు వచ్చేదాకా ఇక్కడే ఉన్నారు. మీరు వచ్చి కాలు చెరిపేశారు, ఆయన వెళ్ళిపోయారు. కల చెదిరిపోయినా ఇంకా దుప్పటి ఎందుకు పట్టుకొని ఉన్నట్టు? సర్లేండి, కళ వెళ్ళిపోతే దుప్పటి కూడా వెళ్ళిపోలా ఏమిటి? ఏమిటా చొప్పదంట సమాధానాలు? కళ అంటున్నాను కదా డాడీ. కల వేరు, కథ వేరు, దుప్పటి వేరు. డాడీ, వాట్ నాన్సెన్స్. డాడీ, I know. Then what for you are dancing, jumping? What? Nothing here. It's all right. Good night. Good night. Hey. Something wrong with your throat. See the doctor. ఏమిటండి, ఏమైంది? ఏమీ లేదు, నువ్వు పడుకో. మరి మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఏదో అనుమానంగా ఉంటే అలా తిరిగి వచ్చా. ఈ రాత్రి
ఏమండి ఆ అరుపులు విన్నారా? ఏమి లేదు లేవే, నువ్వు పడుకో. మిమ్మల్ని ఆ శబ్దాలు విన్నారండి? ఏమీ లేదంటుంటే అదంతా దాని పిచ్చి కలలు. పడుకో. ఏమండి ఏమండి తెల్లవారిపోయింది, లేవండి. బా పడుకో. అయ్యో వెలుతురు వచ్చేసింది. కళ్ళు మూసుకుంటే అదే చీకటి వస్తుంది. వెరి జోకులు మానేసి ముందు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు? ఏమి డార్లింగ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానిక నేను వచ్చింది. జన్మంతా నీతోనే ఉందామని వచ్చాను. అయ్యా కుంభకర్ణుడు గారు, జన్మంతా అక్కర్లేదు కానీ ఇంకొక అరగంటలో మా డాడీ మిమ్మల్ని చూశారంటే మీ చెవులు మెలిపెట్టి చిన్నగా జైలుకి తీసుకెళ్తారు. నీకోసం జైలుకే కాదు, ఉరికంబానికి వెళ్ళమన్నా నవ్వుతూ వెళ్ళిపోతాను. అది సరే గాని మనకు ఆకలి దంచేస్తుంది. టిఫిన్ ఆర్డర్ ఇచ్చే. టిఫిన్ ఆర్డర్ ఇస్తే వాటితో పాటు నౌకర్లు కూడా వస్తారు. వాళ్ళు మిమ్మల్ని చూశారంటే ఇంకేమన్నా ఉందా? తమరు ముందు దయచేయండి బాబు. రాక రాక అత్తవారింటికి వస్తే ఒక్క నిద్రతోనే సరిపెడితే ఎలా? మరి 3 నిద్రలు కావద్దు. ఎందుకు 3 మంచాలు వెరకొట్టాలనా? ఆగండి. ఎస్ సార్. ఈ ప్లేట్లన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నారా? అమ్మాయి గారు ఆర్డర్ ఇచ్చారండి. అమ్మాయి గారికి భలే ఆకలిగా ఉందంటండి. ఎంత ఆకలిగా ఉన్నా ఇంత టిఫిన్ ఎందుకు ఐడియట్? చాలే ఊరుకోండి, మీరు వెళ్ళండి. నిన్న రాత్రి నుంచి అమ్మాయి ఏమీ తినలేదు. అలాగా? అయితే ఓసారి పైకి. ఏం అక్కర్లేదు, అమ్మాయిని నేను చూసుకుంటాను, మీ పని మీరు చూసుకోండి. కానీ అమ్మాయిని మాత్రం బయటికి వెళ్ళకుండా చూస్తుండు. అలాగేనండి. అబ్బా, ఈ గారు ఎంత బాగుందో. అచ్చం ఆవు నెవ్వుతో చేసినట్టుంది. దీన్ని బట్టి చూస్తే మీ బాబు పెద్ద అన్యామ్య మనిషిలా ఉన్నాడే. ఊరుకోండి, మా డాడీకి ఆ కర్మేం పట్టలేదు. ఆయన నీతి నిజాయితీ కోసం బ్రతికే మనిషి. అయినా మా తాతలు ఇచ్చిన ఆస్తి బోలెడంతుంది. అది సరే, ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరు త్వరగా కానివ్వండి. చల్లని వెన్నెల కాచే వేళ, రావిలి తారను చేరే వేళ, చిత్తుల మారి నక్కలు కొన్ని చాటుగా అన్నెలు పుట్ల. చల్లని వెన్నెల కాచే వేళ, రావిలి తారను చేరే వేళ, చిత్తుల మారి నక్కలు కొన్ని చాటుగా అన్నెలు పుట్ర. నువ్వు సింహానివి, అతనే నా తమ్ముడు. ఏదో పని వచ్చి ఉంటాడు. గర్జించి పంజా విప్పి పోరా బాబు పో, నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. ఇలాగే పోరా ఒంటరిగా, నీ గమ్యం చేరుకోరా. ఏమిటి ఇలా వచ్చేసావు? సిగ్గు లేకపోతే సరి. అతని వాళ్ళకు నాకే నచ్చలేదు. మరేమిటనుకున్నావు? వాడు నా తమ్ముడు. ఓహో, అయితే మీ వంశం అంతా కన్ను కొట్టే వంశం అన్నమాట. మ్మ్. హా